పరలోకమందున్న దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ పురోహిత మీకు అందరికీ క్రీస్తు నామమున నా శుభాలు తెలియజేస్తున్నాను. వీళ్ళ ఇక రాని వారందరినీ కూడా మళ్ళా నెలకి అందరినీ సిద్ధపాటు చేసేవారు ఉండండి. అలాగే ఉపాధి శ్రీని గారు వారి కుటుంబం ఆదరణ కొరకు కూడా మీరు ప్రార్థించేవారు ఉండండి. ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకులాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక దేవాతి దేవుడి యొక్క మహత్వం బట్టి దేవుడు మన కుటుంబాల్లో చేస్తున్న ఉన్నతమైన మేలులు, ఉన్నతమైన కార్యాలను బట్టి దేవుడు మన పైన చూపిస్తున్న ఆదరణ చాలా గొప్పది. అలాంటి ఆదరణ పొందుకోవడం మనుషులుగా మన జీవితాలు చాలా ధైర్యకరమైనవని ప్రతి ఒక్కరు గుర్తించేవారుగా ఉండాలి. ఇక పరలోకమందున్న దేవాతి దేవుడు తన ప్రారంభంలో భూమిని, ఆకాశాన్ని, చీకటిని, వెలుగుని చేస్తూ భూమి మీద మంచి చెట్లను భూమి మీద ఆయన పెట్టి నా పిల్లలైన వాళ్ళందరూ కూడా మంచి చెడ్డలు ఎరిగేవారుగా ఉండాలి అన్నది మనందరికీ తెలిసిన విషయం. నిజంగా ఈరోజు సమాజాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అందరూ మంచివారు ఉన్నారు, అలాగని అందరూ చెడ్డవారు ఉన్నారు. అందరి భర్తలు మంచివారు కాకపోయినప్పటికీ కానీ కొంతమంది అందరినీ ఆ జాబితాలోకి పెట్టలేరు. మిగతా వారు మంచివారు కాకుండా ఉన్నారు. కనుక ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద మంచి చెడులు అనేటివి జరుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మరలా యేసుక్రీస్తు వారు వచ్చే రెండవ రాక పర్యంతం వారు ఇలా మంచి చెడుల మధ్య భూమి మీద మనిషిని పెట్టి నాయన మీరు మంచి వైపు అడుగులు వేసేవారుగా ఉండండి, చెడు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపుల వైపు కానీ మీరు వెళ్ళేవారుగా ఉండొద్దు అని తెలియజేస్తూ ప్రారంభం నుంచే ఈ మాటలను ఆయన ప్రస్తావించి మాట్లాడుతున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలోని లేఖన భాగాలకు వెళ్ళి ఆదికాండము 1వ అధ్యాయంలో ఒక అరటి చెప్పు దేవుడు మాటలు చెప్పుకొని ముగించుకునే వారిగా ఉందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనంలో 2వ మాట చదువుతాం. 2వ వచనంలో 2వ మాట, చీకటి అగాధి జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ మంచి చెడ్డలు భూమి మీద దేవుడు ఎలా పెట్టాడో అని మోసగాళ్ళు, మోసం చేయని వారు భూమి మీద ఎలా బ్రతుకుతున్నారో, దొంగలు కాని వారు భూమి మీద ఎలా బ్రతుకుతున్నారో, అలాగే ప్రకృతిలోని ఆయన పెట్టిన వ్యవస్థల గురించి మాట్లాడుతూ దేవుడు అగాధ జన్మల పైన చీకటి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అలవాటుచుండెను. అప్పటికే చీకటి అనేది ఉంది. ఎప్పటికీ ఈ సృష్టి కలిగించక మునుపు, కానీ సమస్తము ఎక్కడ ఉందేగా మనం ఆలోచిస్తే చీకటిలోనే సర్వ సృష్టి అంతా చీకటిలో అగాధంలో నింపబడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇలా అగాధంలో నింపబడి ఉన్న ఈ చీకటి ప్రపంచంపై వెలుగు కలుగుగాక అని పలికాడట. ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు పలికాడట? వెలుగు కలుగుగాక. ఇక విచిత్రమైన మాట ఉంటుంది. కానీ పైన ఆల్రెడీ చీకటి ఉంది, కిందేమో వెలుగు కలుగుగాక అని పలుకుతున్నాడు. వెలుగు కలుగుగాక అని పలికిన తర్వాత ఆయన అన్నమాట వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని ఉంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. మరి చీకటి అది మంచిదేనా? అది మంచిది అని బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. చీకటి ఉంది ఆల్రెడీ, ఉన్న చీకటిని మంచిదైనట్టు ఆయన చూసినట్టుగా మనకు కనబడదు. కానీ
వెలుగును కలిగించి వెలుగు మంచిదైనట్టు సౌండ్ వెలుగు మంచిదైనట్టుగా దేవుడు ఏం చేశాడట చూచాడు. అంటే వెలుగు మంచిది, చీకటి మంచిది కాదు. అలాగే దేవుడు ఆదాము అవ్వలను కలిగించి ఏదైనా వనంలో మంచి చెడుల వృక్ష ఫలములను ఆయన నాటిన తర్వాత ఆయన అన్న మాట 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం చూద్దాం ప్రియులారా. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను అని ఉంది. చీకటి వెలుగు ఎలా ఉన్నాయో మంచి చెడు కూడా అలాగే ఉన్నాయి. కానీ దేవుడైన యెహోవా ఆదాము గురించి మాట్లాడుతూ ఇదిగో ఆ పండు తినేసిన తర్వాత ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్టు మనలో ఒకరి వంటి వాడు ఆయను. అంటే మంచి చేయాలన్నా ఆదాము స్వాధీనంలోనే ఉంది, చెడు చేయాలన్నా ఆదాము వారి స్వాధీనంలోనే ఉంది. అందుకే మంచి చెడ్డలు ఎరుగునట్లు దేవుడు ఏం చేసినట్ట, ఆదాము మనలో ఒకరి వంటి వాడు ఆయను. అంటే దేవుడికి కూడా ఏమి తెలుసు మనకు అర్థమవుతుంది, చెడు ఆయనకు తెలుసు. ఇది చేస్తే తెలిసిందా, చెడును జరిగిస్తే తెలిసిందా, జరిగించకపోతే తెలిసిందా ఆయనకి? దేవుడు మంచిదైనట్టు చూసి అని వెలుగును కలిగించాడు. అలాగే మంచి చెడ్డలు ఎరుగునట్లు చెడు కూడా ఆయన ఎరగలిగిన వాడు. చేస్తేనే చెడుని తెలుస్తుందా, చేయకపోయినా చెడు అని తెలుస్తుందా? చేయకపోయినా చెడు అని తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడే దేవుడు. చెడేంటో తెలుసు కానీ చెడు చేయనివాడు. కానీ అబద్ధం ఏంటో తెలుసు కానీ అబద్ధం ఆడగానే తత్వం కలిగిన వాడు. పక్షపాతం అంటే ఏంటో తెలుసు కానీ పక్షపాతి కాని వాడే ఎవరైనా దేవుడు. అందుకే దాని అంతటిని ఒక లైన్లో కొట్టుపడేస్తూ నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను అబద్ధికుని కాదు, పరిశుద్ధుడిని. నేను పక్షపాతిని కాదు, పరిశుద్ధుడిని. నేను దొంగని కాదు, పరిశుద్ధుడిని. నేను మోసగారిని కాదు, పరిశుద్ధుడిని. అంటే ఇవన్నీ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆయన ఎవరైనా దేవుడు అని మనం గుర్తించాలి. అలా మంచి చెడ్డలు ఎదగటానికి ఆదాము కూడా ఆ స్థాయిని సంపాదించుకున్నాడు. ఆదాము ఆ స్థాయిని సంపాదించుకున్న తర్వాత జనరల్ గా మనుషులు మంచిగా ఆకర్షితులవుతారా, చెడుగా ఆకర్షితులవుతామా? వాస్తవానికి సినిమాలు ఉన్నాయి అండి. ఎలాగంటే మన సినిమాలు చూస్తూ మొదలెడతారు మిగిలిందారు. సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఇచ్చే సారాంశం గొప్పదే, ఆకరణ వాడు ఇచ్చే సారాంశం గొప్పదే. కానీ ఈ సినిమాని నడిపించడానికి వారు కొన్ని తీస్తున్న ఆ దృశ్య చిత్రీకరణలు చాలా కొన్ని చెడ్డ ఉంటాయి. వల్గర్ లాంగ్వేజ్ కానీ, వల్గర్ మాటలు కానీ, డబల్ మీనింగ్ డైలాగులు కానీ, వాళ్ళు వాడుతున్న వస్త్రధారణ కానీ, ఇవన్నీ అది చాలా మనిషిని చెడు వైపు నడిపించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి అందులో మనం తీసుకోవాల్సింది ఏంటి, ఆ ఎసెన్స్ తీసుకోవాలి, ఆ సారాంశాన్ని తీసుకోవాలి. కానీ ఆ ఎసెన్స్ ని పక్కన పెడతాం. కానీ వాడు ఏం మాట్లాడాడో మనం అదే మాట్లాడాలనుకుంటాం. వాడు కటింగ్ అలాగే ఇచ్చుకుంటాడు, మన కటింగ్ కూడా అలాగే. వాడి ప్యాంట్కి ఎన్ని పక్కలు ఉంటే మన ప్యాంట్ కూడా అని బెజ్జలు ఉండాలి. వాడి ప్యాంట్కి ఎన్ని కాళ్ళు ఉంటే మన ప్యాంట్ కూడా అని కాళ్ళు ఉండాలి. ఇది వరకు ఒక జేబీ ఉన్న ప్యాంట్లు దొరుకునేవారు, లేదంటే 2 పాకెట్లు కూడా తీసుకునేవారు. ఈ మధ్య ప్యాంటు దొరికితే అన్ని పాకెట్లే. కానీ ఎలక్ట్రీషియన్ కి ఎక్కువ పాకెట్లు అవసరం. ఎందుకు? స్క్రూ డ్రైవర్ ఒక జేబులో, అని పట్టకారు ఒక జేబులో, అని టర్నర్ స్క్రూలు ఉంటాయి, ఇవి నట్లు ఇట్టుకునే స్పాంచర్స్ ఉంటాయి, రెంచులు. ఈ రెంచులు ఒక జేబులో పెట్టుకోవడానికి ఎన్ని జేబులు కావాలి? ఒకటైతే ఇవన్నీ పట్టం, కానీ ఎక్కువ జేబులు కావాలి. అలా ఎలక్ట్రీషియన్ ఈరోజు పట్టం ఫ్యాషన్. అందుకే ఆయన మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడు అయ్యాడు. ఆదాముకు మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. ఇలా మంచి చెడును తెలుసుకున్న ఆదాము ఏం చేస్తాడో తెలుసా? జీవ వృక్ష ఫలాన్ని నేను తినొద్దని ఆయనకు ఆజ్ఞాపించాను.
ఆ జీవ వృక్ష ఫలాన్ని తినేస్తాడు. ఎందుకంటే నరుల హృదయాలోచన బాల్యము నుండి మంచిదా చెడ్డదా? చెడ్డది కనుక ఇప్పుడు ఈ పండు తినేస్తాడు అనుకోండి, ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు వాటి దీర్ఘాయు చేత ఆదామును బ్రతికిస్తే ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో ఎక్కువ మంచి వైపు అడుగులు వేస్తాడా ఆదాము చెడు వైపు అడుగులు వేస్తాడా? చెడు వైపు అడుగులు వేస్తాడు. మానవ నైజం అది. కానీ నుంచొద్దన్న చోట నుంచోవడం, ఇక్కడ వాహనాలు నిలబొద్దన్న చోట వాహనాలు పొడుగుపెట్టడం, మళ్ళీ అడిగితే వాహనాలు నిలబెట్టద్దు అన్నారు కదా, దానికి ఏం చేసిన పడుకోబెట్టాను. అది నా తాగుతాను. ఇలా ఏదైతే చేయొద్దన్నామో దాన్ని చేయడం మానవ నైజం అయిపోయింది. కనుక ఆదాము జీవవృక్ష ఫలాన్ని కనుక తినేసాడు అనుకోండి, ఇక ఆదాముకి ఏముండదు? మరణం అనేది ఉండదు. మరణం లేకపోతే నిత్యము జీవిస్తాడు. 60-70 సంవత్సరాలు ఈ జీవిత కాలం ఇచ్చినందుకు ఆయన చాలా బాధపడుతున్నాడు. అంతే కదా. అది కాకపోతే ఏమనుంది? దేవుడు నరులను చేసినందుకు ఆయన ఏం చేశాడట? సంతాపము నొందెను అని రాశాడు. అదేనా? చదవండి. 6వ అధ్యాయం, అది కాలం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అన్నది. చూడండి, భూమి మీద నరులను చేశాక ఆయన నరులను చేసిన తర్వాత వీళ్ళు మారిన విధానాన్ని బట్టి ఆయన భూమి మీద నరులను చేసినందుకు చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. అంటే 60-70 సంవత్సరాల జీవిత కాలానికి ఎంత ఆవేదనలో ఉంటే, దీర్ఘకాలము ఆదాము బ్రతికిపోతే ఇక అగాయించాలకి ఇక తావుండదు, మోసాలకు తావుండదు, అబద్ధాలకు తావుండదు. ఆదాము బ్రతికేసేటంటే ఆదాము తెచ్చిన మానవాళి సంతానం అంతా మనం కూడా బ్రతికేస్తాం. ఇప్పుడు దొంగలు కానీ వాళ్ళు ఎక్కువైపోతారు, మంచోళ్ళు అందరూ పొడుచుకుంటూ పోతారు. ఇప్పుడు వాడికి దీర్ఘాయువు, వాడికి సాగుండదు, వీడు ఏదో రకంగా వాడు చంపేస్తారు. అగాయిత్యాలు పెరిగిపోతాయి, ఘోరాలు పెరిగిపోతాయి, జ్ఞానాలు పెరిగిపోతాయి, మోసాలు పెరిగిపోతాయి, అమర్తికులు ఎక్కువైపోతారు. కానీ ఇలా కళ్ళలాడేవారు ఎక్కువైపోతారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువైపోతారు. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆ జీవ వృక్ష ఫలం ఎన్నటికీ తినకుండాన్నట్లు వాటికి ఏం వేశాడు? కంచె వేశాడు, ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఒకవేళ ఆదాము ఏదో రోజు ఆ వృక్ష ఫలాన్ని దేవుడు తినకన్నా ఈ వృక్ష ఫలాన్ని తెలివి మంచి చెడ్డ నుంచి వృక్ష ఫలాన్ని తిన్నట్టుగా జీవ వృక్ష ఫలాన్ని కూడా తినేస్తాడేమో అని, ఒకవేళ తినేస్తే భయంకరమైన స్థితిలోని సమాజాలు వెళ్ళిపోతాయని ఆలోచన చేసిన కనతండ్రి ఇగో అక్కడికి వెళ్ళకోకుండా చాలా ప్రొటెక్షన్ పెట్టాడు. ఈరోజు కూడా కానీ భూమి మీద మనుషులను చెడు వైపు వెళ్ళనివ్వకుండా కానీ జీవవృక్ష ఫలములాగా మనల్ని కాపాడుతూ మనకు కూడా ఏం పెట్టాడు? ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఆ ప్రొటెక్షన్ 66 గ్రంథంలో ఉన్న సారాంశం. దీన్ని దాటి వెళ్ళామా మనం జీవితాన్ని నాశనం చేసుకుంటాం. దీన్ని దాటి వెళ్ళామా మన జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. దీన్ని దాటి వెళ్ళామా చెడు వైపు మన నడక పైన ఆరంభిస్తుంది. దీన్ని దాటి వెళ్ళామా అబద్ధాలు ఆడటానికి మన నాలుగు వెనకాడదు. దీన్ని దాటి వెళ్ళామా ఇలాంటి భయంకరమైన హృదయాలోచనలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. అందుకే ఈ 66 పుస్తకాలు ఈ వాక్య ఖడ్గ జ్వాలను అవి మన శారీరక దేవుడికి ఏం చేయాలి? కాపుదలగా పెట్టుకోవాలి. అందుకే చీకటి ఎప్పటికీ చెడ్డదే, కానీ ఏది మంచిది? వెలుగు మాత్రమే మంచిది. మంచి ఎప్పటికీ మంచిదే, చెడు ఎప్పటికీ చెడ్డదే. ఇప్పుడు దేని వైపు మనం అడుగులు వేయాలి? ఎవరు చెడు వైపు అన్నారు? అమ్మా ఒకసారి నింటే చూసి తరుస్తారు. మధ్యాహ్నం పడి అక్కడ గట్టి కాసేస్తున్నాయి. మొత్తం మామూలుగా వస్తుందా? రాదు. కనుక ఈ వారం చాలా మంది ఈ నెల మళ్ళా నాకు పెట్టుకుందామంటే పెట్టుకున్నాం. అంత బాగా రావట్లేదు. లేదంటే ఎవరి పనాలు చూసుకుంటే దేవుడి పని దేవుడు చూసుకుంటాడు. ఆయనకి తెలుసు కదా ఎలా రక్షించి కూర్చోబెట్టాలి, ఆయనకి తెలుసు. కనుక మనం
క్షేమకాలం ఉండగానే దేవుడి నామాన్ని గుర్తు ఎరుగుతారని మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాళ్ళు అక్కకపోయిన తర్వాత, చేతులు అక్కకపోయిన తర్వాత, ఆయన మూత అక్కకపోయిన తర్వాత ఆయన దేవాలయానికి వచ్చి ప్రభువా ప్రభువా అని అడిగినా అక్రమం చేయవాళ్ళారా, నేను నీకు అవసరం కనుక నాకు వచ్చేవన్న మాట, నీకు అవసరం కనుక ఇప్పుడు వచ్చే దేవాలయానికి అర్థం వస్తావా అని మీరెవరు నాకు తెలియదు కట్టావు అంటారు. కనుక ఆ మాట మనం దేవుడి చేత నిలుచుకునే వారికి ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చేది కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరే. బైబిల్లో ఉంది, మనుషులు వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమించారట? చీకటిని ప్రేమించారు. అందుకు జీవవృక్ష ఫలాన్ని తినడం ఎప్పటికైనా వీరికి చీకటి వైపు అడుగులు వేస్తారు, ఎప్పటికైనా వీరికి మంచి వారికి కెట్టదు అని ఆ జీవవృక్ష ఫలానికి ఏమేశాడు? కంచి వేశాడు. అది చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? రాత్రి వచ్చేదా? మరి ఏంటి మరి దాన్ని చీకటి అంటారా? దాన్ని ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి. నైట్ అంటారా? రాత్రి వచ్చేదేంటి? చీకటే. ఈ చీకటికి సాదృశ్యంగా మాట్లాడిన మాట ఏంటంటే బైబిల్లో పాపాన్ని కూడా చీకటితోనే పోల్చాడు. దుష్టాత్మ శక్తులను కూడా చీకటి అంధకార శక్తులు అన్నట్టు. కనుక చెడు జరిగించే వాటన్నిటిని ఆయన దేనితో పోల్చి మాట్లాడాడంటే చీకటితోనే పోల్చి మాట్లాడాడు. అందుకే దొంగ ఎప్పుడు వస్తాడో మా పట్టపగలు బ్యాట్ బాజా పెట్టుకుని కానీ డబ్బులు కొట్టుకుంటూ తీరుమారెట్టుకుని జాగ్రత్తగా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతాడా? మరి ఎప్పుడు వస్తాడు? అందరూ నిమ్మలంగా ఉన్నప్పుడు, అందరు గొరకాయి చేస్తున్నప్పుడు. కానీ ఎప్పుడు పీకాడో తెలియదు మోసం. ఎప్పుడైతే మా చిన్నప్పుడు దొంగతనం జరిగింది, మొత్తం ఈ కాలనీ మూసేసేది. కిటికీలు అలాగే ఉన్నాయి, తలుపులు అలాగే ఉన్నాయి. కొడుకున్నవాడికి అప్పటికీ తెలియదు, కాలనీ ఎక్కువని అప్పటికీ తెలియదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో చికెన్ కట్టుకెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో బేసినట్టు వెళ్ళాడు. ఆయనకి అవసరం. వాళ్ళ ఇంట్లో బట్టలు గిన్నెట్టుకుపోయాడు. ఎక్కడికి అనుకున్నారు? ఆ తోటలో పెట్టాడు. అప్పుడు అదంతా నా తారీఖు నేను లేదు. ఎప్పుడైతే దొంగ అనుకున్నారు చాలా లేదు. అందరూ మా ఇంట్లో పెట్టుకోండి, మా ఇంట్లో పెట్టుకుపోయాడు. ఈ కడమ వరకు ఆ కడమ వరకు దోషించాడు. కనుక దొంగలు ఎప్పుడు వస్తారు? చీకటి పడినప్పుడే వస్తారు. వెలుగు వారికి నచ్చుతుందా? నచ్చదా? చిరాకు వాడికి వెలుగు కాదు. వాడి పనంతా ఎప్పుడు రాత్రి కాల సమయంలోనే. అందుకే మోసాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రి. అఘాయిత్యాలు ఎప్పుడు జరుగుతాయి? రాత్రి. కానీ భయంకరమైన అకృత్యాలు ఎప్పుడు జరుగుతాయి? రాత్రి కాల సమయంలోనే. భయంకరమైన వ్యాపారాలు ఎప్పుడు జరుగుతాయి? రాత్రి. లైట్లెస్ ఎవరు కానీ ఎవరికి కనపడని భయానకమైన ప్రదేశాల్లో, చీకటి ప్రదేశాల్లో వెళ్ళి ఏం చేస్తారు? పాపానికి దాసంగా మారిపోతారు. అందుకే చీకటిని దేంతో పాపాన్ని దేంతో పోల్చాడంటే చీకటితో పోల్చి మాట్లాడాడు. చీకటితో పోల్చి మాట్లాడాడు. కానీ మళ్ళీ చదువు 3వ అధ్యాయం భాష బాగా 3వ అధ్యాయం వెలుగు లోకములోనికి వచ్చేది కానీ ఎవరో వెలుగట్టే నేను లోకములకు వెలుగై ఉన్నాను. ప్రకటన గ్రంథం అంటాడు, నేను ఉదయమున ఉదయించే నక్షత్రం, మార్నింగ్ స్టార్ అంటాడు. వెలుగు చుక్క అంటే ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఆ వెలుగు ఉదయించాలనుకుంటున్నాడు. ఎవరి మీద? మనందరి మీద ఉదయించాలనుకుంటున్నాడు. రైట్. చీకటి ఆ తీర్పిదే వెలుగు లోకంలోనికి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేదట, చీకటినే ఇష్టపడ్డారన్న బైబిల్లో రాస్తున్నాడు. మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ఇష్టపడ్డారు. అంటే సూర్యుడిని కలిగించక మునుపు భూమి మీద అంతా ఏమేది? చీకటే. భూమి అంతా ఏంటి? చీకటే. ఆ పెద్ద జ్యోతిని కలిగించిన తర్వాత, ఆకాశంలో నక్షత్రాలు కలిగించిన తర్వాత అవి వెలగడం ఆరంభించే, మండడం ఆరంభించే. ఆ మండడు అగ్నిగుండం మండి ఆరంభించే
ప్రకాశించిన తర్వాత మండుతున్న ఈ మండే అగ్నిగోళం నుండి వెలుగు రావడం, ఆ వెలుగు భూమి మీద ప్రకాశించిన తర్వాత కదా చెట్లు అన్నాయి, గుట్లు అన్నాయి, చేపలు అన్నాయి, కొండలు అన్నాయి, పర్వతాలు అన్నాయి, గుట్టలు అన్నాయి, మైదానాలు అన్నాయి, ఎడారులు అన్నాయి. ఎప్పుడు అన్నాయి అంటే ఆ లోకంలో నుండి వెలుగు ప్రకాశింపగానే ఇవన్నీ కనబడతాయి. రాత్రి అవగానే ఎక్కడ ఏముందో తెలీదు, జాగ్రత్తగా వెలిగిన రా తినని విద్యార్థులు అంటూ ఉంటారు చీకటి పడగానే. పగలంటారు ఈ మాట. పగలంటే ఆవిడకి పెళ్లి లేని వాళ్ళు అంటే వాళ్ళ గురించి అంటే ఆలోచన. సర్వసాధారణంగా చీకట్లో చాలా జాగ్రత్తగా నాలండి. అంటే వెలుగు కలగగానే అన్ని కనబడతాయి. మొక్కలు ఎలా ఉన్నాయి, ఏ మొక్క ఎలా ఉంది అని చీకట్లోకి వెళ్ళి అని ఏదో మొక్క ట్రీట్మెంట్ తెలిసి ఏదో చీకట్లో ఏదో మొక్క తీసుకొని తినేది అనుకోండి, చాలా కాంఫర్ట్ అన్నాం అనుకోండి. తినేసిన తర్వాత చీకట్లో ఈ మొక్క నాకు బాగా తెలుసు వాసన అని ఒక చీకట్లో తెంపుకొస్తే ఆ మొక్క అది కాకపోతే తెల్లకి ఏమైపోతాం. అలాగే ఎవరో చిలక తోటకో కూడా ఏదో తినేసేవాట, ఏంటి లాక్లో ఉండేది. ఇద్దరు భార్య భర్తలు అలా తిరిగి పడి తెలిసినాడమ్మా అడగాలి, లేకపోతే మాట్లాడి ఊరుకోవాలి. ఏదో రాసి తినేచ్చా ప్రాణాలను తెచ్చుకోవడానికి. కానీ వెలుగు వెలుగు చీకటి, ఈ చీకటిని పారదోలాలంటే ఏముండాలి, వెలుగు ఉండాలి. ఆ వెలుగు రాగానే చీకటి ఏమైపోతుంది, దూరం అయిపోతుంది. వెలుగులోనే అన్ని కనబడతాయి, చీకట్లో ఏమీ కనబడవు, చీకట్లో ఏమీ కనబడవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన నేను లోకములకు వెలుగై ఉన్నాను, నేను వచ్చానా మీలో ఉన్న చీకటి అంతా బయట పెడతాను. అదే మాట్లాడుతూ 3:19 లోకములకు నేను వెలుగుని, వెలుగు లోకంలో ప్రకాశించేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించలేదట. క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించలేదు. క్రియలు చెడ్డమైనందున వారు దేన్ని ప్రేమించలేదు, వెలుగును ప్రేమించలేదు. చాలా మందికి యేసుక్రీస్తు ఎంత గొప్పడో తెలుసు, యేసు ఎంత మహిమాన్వితుడో తెలుసు. ఆయన యేసు నమ్ముకోరంటే నమ్ముకోరు. ఎందుకు నమ్ముకోడంటే ఈ చీకటి బాగోతం అంతా వదిలేయాలి, అంతా తేటగా కనపడుస్తారు. అక్కడికి వెళ్తే యేసు దగ్గరికి వెళ్తే మధ్య మానేలా తాగి రావాలా అమ్మా? ఇప్పుడు చీకటి బయటపడిపోద్దా? మరి తాగేవాడిని యేసు దగ్గరికి రావాలి అత్తారీడు. అందుకే వాళ్ళు వెలుగు సంబంధులు కాదు, వాళ్ళు చీకటే ఇష్టం. వాళ్ళకి దొంగకి చీకటి ఎలా ఇష్టమో తాగేవాడికి వేసి ఇష్టం కాదు, కాకాడు ఆడేవాడికి వేసి ఇష్టం కాదు, సిగరెట్ జోలు వాడేవాడికి సిగరెట్ కాల్చేవాడికి వేసు ఇష్టం కాదు. అఘాయిత్యాలు మానేయండి బాబు, మీరు ఆ వ్యభిచార క్రియలు చేయకండి. మీరు యేసు వద్దకు వస్తే అమ్మో వ్యభిచార క్రియలు మానేయాలట, యేసు దగ్గరికి వెళ్ళబోవడం ఉంటేనే బాగుంటది. చీకటిని ప్రేమించేవారు యేసుని అన్నిటికీ ప్రేమించలేదు. కానీ ఈ వెలుగు పడగానే మనం మొక్కలు ఏదైనా తీసుకుంటాయి, ఆహార పదార్థాన్ని జన్మజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ జరగాలి, ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ఆహార పదార్థాలు ఎక్కడ తయారవుతాయి, వేళ్ల దగ్గర తయారవుతాయి కదండి. దుంపలులాగా మనం బంగాళదుంపలు కానీ చామ దుంపలు కానీ ఇంకా చాలా రకాల దుంపలు ఉన్నాయి. ఇవన్నీ వేడి దగ్గర కాస్తాయి, వాటికి బొడుపుల్లాగా వస్తూ ఉంటాయి, బట్స్లాగా వస్తూ ఉంటాయి. ఈ బొడుపుల్లాగా వస్తున్న వీటి నుంచే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఆహార పదార్థం తయారు కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి, సన్లైట్ ఉండాలి, చాలా ప్రాముఖ్యమైనది. అండ్ ఫోటోసింథసిస్ లో సూర్యకాంతి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ సన్లైట్ ఉంటేనే కానీ ఈ ఆహారాన్ని అవి తయారు చేసుకోవాలి. పూర్వకాలం ఏం చేసేవారంటే, ఇప్పుడే ఫ్రిడ్జ్లో వచ్చినాయి, మాంసం అందులోనే, కూరగాయలు అందులోనే, మొదలెట్టండి పాలు అందులోనే, పెరుగు అందులోనే, ఇంకా తిండి అందులోనే అన్ని. అమ్మా మసాలా ఏమన్నా మిగిలిపోతే పెళ్లిలో అది కూడా అందులోనే, విద్యార్థి వాసన, చేపలు అందులోనే, మాంసం అందులోనే. కారం పెడతారా, పెట్టేది పూజెట్టారు. ఇవి ఫ్రిడ్జ్ వచ్చే కనుక ఫ్రిడ్జ్ రానప్పుడు ఈ ఆహార పదార్థాలు ఎలా భద్రపరిచేవారంటే అండ్ గుట్టి కట్టేవారు పైన. గుట్టాలని మనం కొట్టేది కాదు,
అని గుట్టి కట్టి ఏం చేసేవారు, కుక్కర్ అందుకోకుండా పెట్టేవారు. దాని మీద ఒక దాకా దాని మీద ఒక అన్నం గుడ్డ దాకా దాకా ఏదైనా మూత గుట్టి కట్టి పైకి కట్టేసారు. కుక్కలు తినడానికి అవకాశం ఉందా? అంత ఎత్తి ఎగురుతాయా? దగ్గర కాదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా నీట్గా వండుకుని తినేవారు. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోగాల బారిన పాడుతున్నాం. తిరగండి అన్న మనం అయ్యేది తింటాం. ఏదైతే చేయొద్దు అంటారో కొనకండి అంటే లాభం కొన్నట్టు అని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు సమాజం ఉన్నాయి. ఇది కూడా సత్యం జరుగుతుంది. వెలుగు సంబంధులకి వెలుగైన యేసుక్రీస్తు వారు ఉదయిస్తున్నప్పుడు చీకటి మీద వాడి చీకటి బాగోతం అంతా బయటపడుతుంది కనుక యేసు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే యేసు నమ్ముకోవడానికి ఏదో పక్కనెత్తుకుంటాడు. మీకు అర్థమవుతుందా? యేసుని వదిలేయడానికి. కానీ ఈ యేసుని వదిలేయాలంటే ఏదో అక్కడ మన చర్చి మానేయాలనుకోండి, అయితే నన్నైనా తిట్టాలి లేదా కొట్టైనా కొట్టాలి, ఏదో నిందైనా వేసి చర్చి మానేయాలి. ఊరికే మానేసి ఊరుకుంటారా? ఊరుకోరు. కనుక అని పార్టీని జరగించేస్తున్నారు అనుకోండి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని మారిపోతున్నారు అనుకోండి, ఆ పార్టీని మారిపోయి ఉంది పార్టీని బాగా తిట్టారు. అందులో ఉండే తిట్టకపోతే మన పార్టీ వాడు చేర్చుకోడు. అలా మనం డేట్ ఫిరాయింగ్ చేసి కానీ ఈ సంఘంలో ఇంకో సంఘం చేరుకోవాలంటే మనం ఎలా నిందలు అవమానాలు భరించాలో, మనం ఎలా తీర్చుకోవాలో అలాగే కానీ దేవుడిని నమ్ముకోరా బాబు అన్నాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత దేవుడిని నేను నమ్మను అన్నాడు. దగ్గర కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో దేవుడిని విడిచిపెట్టేయడానికి వాటికి అలవాటైన కారణాలు విడిచిపెట్టలేక, ఈ చెడు అలవాట్లు వదులుకోలేక, వీటి చెడు సాంగత్యాలు విడిచిపెట్టక, ఈ చీకటి సామ్రాజ్యపు భాగోతాలు విడిచిపెట్టలేక ఎవరిని మీద నిందే చెప్తారు? దేవుడి మీద నిందే చేసేవారు కాదు. అందుకే 3:19 అన్న మాట మీరు బాగా లోతుగా పరిశీలించగలిగితే ప్రియులారా, వెలుగు లోకంలోనికి వచ్చిందట కానీ యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చేటట్టు కానీ వారి క్రియలే చెడ్డవి. తోకపోతు, తిరుగుపోతు, వ్యభిచారి, దొంగ, దోపిడీగాడు, మోసగాడు, వారి క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును వెలుగైన యేసును ప్రేమించగా వారు చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు నచ్చకు వాడు రాడు. వస్తే ఏమవుతుంది? వాడి చీకటి బాగోతం అంతా దేవుడు ఏం చేస్తాడు? వెలుగు కలగగానే మొక్కలు ఎలా కనపడ్డాయో, వెలుగు కలగగానే పర్వతాలు ఎలా కనపడ్డాయో, వెలుగు భూమి మీదకి రాగానే మైదానాలు ఎలా కనపడ్డాయో, మనలో ఉన్న ఎత్తు పల్లాలు యేసుక్రీస్తు ఆ మానవీయుడు మనలోకి రాగానే కనబడిపోతాయి. అందుకు వాడు ఏం చేయడట? దుష్క్రియలు కనబడకుండానట్లు వాడు వెలుగు నద్దకు రాడు. సత్యవంతుడు అయితే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వస్తాడు. ఎవరు ధైర్యంగా వస్తాడంటే ఒక నీతివంతుడు తప్ప ఇంకెవడు ఆ వెలుగు దగ్గరికి ధైర్యంగా రాలేడు. మీరు వచ్చారంటే మనం ఎవరిని అందరూ కొంతమంది దొంగలు కూడా ఉంటారు. ఆ దొంగలు మారాలనే, ప్రభు యొక్క వెలుగులోనికి రావాలని, ప్రభు వెలుగు వారి మీద ప్రకాశింపజేయాలి. వారికి రక్షింపలేకపోయినట్లు యెహోవాస్తం ఏమవ్వలేదట? కొరత కాలేదట. వినడానికి ఆయనకి ఎవరేం కాలేదట? మన్నం కాలేదట. పాత్ర గారి కంటికి కనబడుకోకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చేమో కాక పరలోకమందున్న ఆయన కంటికి కనబడిన సృష్టం ఏది కూడా లేదు. నువ్వు పాత్ర గారికి వెలుగు సంబంధిగా కనబడచ్చేమో కానీ పరలోకమందున్న తండ్రికి వెలుగు సంబంధివా చీకటి సంబంధివా అని పరలోకమందున్న తండ్రి నీ గురించి వీడు నా కుమారుడు అని ఆయన అనుకోవాలి. ఆయన మా దేవుడే అని అనుకోవడం గొప్ప కాదు, వీడు నా కొడుకే అని ఆయన అనుకోవడమే గొప్ప. అలాంటి జీవితాలు మనలోనికి రావాలి. సూర్యగ్రహణం ఏర్పడతా? సూర్యగ్రహణం అలాంటి గ్రహణం బట్టి ఉందాం మనం. ఆ గ్రహణం మరేంటో కాదు, అది పాపమే. పాపం అనే చీకటే. భూమికి సూర్యుడికి మధ్య ఎవరికి వస్తారు? పొలానికి అని ఎవరికి వస్తారు? చంద్రుడు అడ్డు వస్తాడు. చంద్రుడు అడ్డు వస్తే భూమి మీద పడాల్సిన సూర్యకాంతి కాస్త పడదు. అప్పుడు దాన్ని ఏమంటాం?
సూర్యగ్రహణం అంటాం, సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అంటాం. అండ్ పడాల్సిన వెలుగు ఎక్కడ పడటం లేదు, భూమి మీద పడటం లేదు. అంటే మధ్యలో ఏదో అడ్డు వచ్చింది. ఎవరావిడ? చందమామో చందత్తో అండ్ లేకపోతే చంద మామగారు ఎవరో ఒకడు, మగదనుకుంటాం ఆడదనుకుంటాం, నీ ఇష్టం. అది గ్రహం కనుక దాని లింగభేదం లేదు కనుక ఎలాగైనా పిలుస్తుంది. కానీ కనుక చందమామ అంటున్నాం బాగుంది, అక్కడికి వెళ్తే అంతా బూడిదే. ఇక్కడ అందంగా కనపడుతుంది కానీ దూరం పనులు అలాగే ఆడతాయంట, చాలా ఉండగా ఆడతాయంట. ఇక్కడ మన కోసం ప్రయాసపడే అయ్యారు గొప్పగా అంటాం, నీ కోసం ఏడ్చే అయ్యారు గొప్పగా అంటాం, నీ కుటుంబం కోసం రోధించే అయ్యారు గొప్పగా అంటాం. దూరం నుండి అక్కడ బలభాస్కర్ రావడానికి తగిలితే ఆయన దగ్గరికి కూడా రాకపోయినా ఆయన మనకేంటి చాలా గొప్ప. ఈ గర్భస్థి ఎలా ప్రార్థన చేయాలి? అయినట్టు తోటి ఎత్తాడు చూద్దాం, ఎత్తరు కనుక. కానీ వెలుగు లోపల ప్రవేశించింది కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేదు, గ్రహించలేదు. కానీ ఈ సూర్యగ్రహణం, ఈ వెలుగు పడకోకుండా, భూమి మీద పడకోకుండా చంద్రుడు ఎలా అడ్డు పడుతున్నాడు. 59 యెషయా గ్రంథం మనం చదవగలిగితే పిల్లల 2వ మాట, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ మాట. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అన్నాడు. చూడండి ఏమంటే వచ్చాక కానీ భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ఎలా అడ్డొచ్చాడో అలా దేవుడికి మనకి మధ్య చంద్రుడు లాగా అడ్డొచ్చాడు ఒకడు ఉన్నాడు. అందుకే ఆ వెలుగు మన మీద పడనీయటం లేదు, ఆ వెలుగులు మనల్ని ఆకర్షింపనీయటం లేదు. ఆయన సూర్యుడు లాంటి వెలుగు కలిగిన వాడు కాదు, కానీ మహా విస్ఫోటనం లాంటి వెలుగు. కొట్టి సూర్యుల తేజస్సు కంటే ఆయన మహిమ కలిగిన తేజస్సులు ఎవరు కూడా సమీపింపలేనంత మహా తేజస్సు కలిగిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు దగ్గరికి ఆయన చేసి చూడటానికి మనకు అడ్డుగా ఉన్నది ఒకటి ఉంది. మనల్ని గ్రహణం పట్టింది, మనల్ని గ్రహణం ఆవరించింది. ఇదిగో మనలో ఉన్న లోపాలు పడిపోకుండా కనబడకోకుండా ఆ గ్రహాలను నట్టు పెట్టుకుని ఇంకా ఎంతకాలం చీకట్లో బ్రతికి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. పిల్లల ఈ వెలుగు పడకపోతే భూమి మీద ఉన్న సర్వము నాశనానికి వెళ్ళిపోతాయి. నీరు పాడైపోద్ది, మొక్కలు పాడైపోతాయి, ఆహార పదార్థాలు పాడైపోతాయి, భూమి తన సత్తువులు కోల్పోద్ది. అలా యేసుక్రీస్తు మన మీద ఉదయించకపోతే ఆయన భూమి మీద ఉన్న పాపాత్ములు ఏమైపోతారో తెలుసా ప్రియులారా? ఎన్నటికీ నీతివంతులుగా మారరు. అందుకే నేను ఎవరి కొరకు వచ్చాను? పాపుల కొరకే నేను వచ్చాను, నీతివంతుల కొరకు రాలేదు. లైట్ ఎవరికి అవసరమయ్యా అంటే ఎవరికి అవసరం? చీకటిలో ఉన్న వారికి లైట్ ఎంత అవసరము, పాపంలో ఉన్న వారికి యేసుక్రీస్తు అనే వెలుగంతా అవసరం. అందుకు ఆయన పాపుల కొరకు వచ్చాడు. ఈ సారాంశం జరిగి కానీ దాన్ని నాలాగాళ్ళు ఏమంటున్నారంటే మీ దేవుడు పాపులను రక్షిస్తాడు, మంచి వాళ్ళని చంపేస్తాడు, పాపం రక్షిస్తాడు అనుకున్నారు. అసలు రక్షించాల్సిన ప్రమాదం ఉన్నది నీతివంతుడు కాదు అమ్మాయి, ప్రమాదంలో ఉన్నది పాపాత్ముడైన మనుషుడే. వాడిని రక్షించి ఏం చేయాలి? కాపాడాలి. అందుకే ఆయన ఎవరో తెలుసా? నిత్య జీవము. ఆ వెలుగు పడగానే మనం నిత్య జీవముగా మారిపోతాం. వెలుగు ఎప్పుడైతే మనం ఆవహించిందో మనలో ఉన్న చెడంతో పోతుంది, ఫోటోసింథసిస్ ఆరంభమవుతుంది. అందుకే ఆయన ఏమన్నా తెలుసా? జీవాహారము నేను మీ మీద ఉదయిస్తే ఆహారం తయారవునట్లుగా, మొక్కల మీద సూర్యుడు ఉదయిస్తే ఆహారం తయారు చేసుకున్నట్లుగా నేను మీ మీద ఉదయిస్తే మీరు జీవాహారంగా మార్చబడతారు, నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అన్నది ఆయన భావన. అందుకే రక్షింపడాలకైనట్టు ఆయన చెవులు మందము కాలేదు, వినడాలకైనట్టు ఆయన హస్తము, ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపడాలకైనట్టు ఆయన హస్తము కొరచ కాలేదు. కానీ మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. ఏ వంక అయితే పెట్టి దేవుణ్ణి వదిలేయాలని అనుకుంటున్నావో ఆ వంక కాదు అబ్బాయి. అసలు మీ మనవి ఆలకింపకపోవడానికి కారణాన్ని చెబుతూ, కానీ మీ మనవి ఆయన ఎందుకు ఆలకించలేదంటే నువ్వు చేస్తున్న ఆ పాపమే ఆయన కట్టుగా
ఉంది. అది మద్యం అంటావా, వ్యభిచారం అంటావా, మోసం అంటావా, అసూయ అంటావా, ఇది సూర్యగ్రహణం లాగా నిన్ను ఆవరించింది. అందుకు ఆ మాట, నీ మాట ఆయన ఆలకించలేదు. ఒక్కసారి అలా పరిశుద్ధపరచుకోవడం ఆయన ఎందుకు వచ్చి చూడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు దొరుకుతుంది, అడుగు ప్రతి వాడికి వెనుతీయక నేను ఇస్తానన్నాడు. ఎప్పుడు ఈ దోషములను విడిచిపెట్టి వెలుగునకు మీరు వస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? సమస్తము మనకి దానాలతో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పొందుకోలేకపోవడానికి మనమే వెనకడికి వేస్తాం. రక్షించడానికి ఆయన హస్తం కొలుసు కాలేదు, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగుతున్నవి వినడానికి ఆయన చెవులు మందం కాలేదు, వినడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీ దోషములే ఆయన మాటకి వినడానికి అడ్డొస్తున్నాయి, నీ దోషములే నిన్ను కాపాడడానికి ఆయన చేతికి అడ్డొస్తున్నాయి. కనుక ఆ దోషాలను విడిచిపెట్టండి. అది ఏ దోషమైనా, దేవునికి వ్యతిరేకమైన ఏ చెడు కార్యమైనా, ఆ చెడు కార్యాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా నిష్కళంకముగా ప్రభు ఎదుట మన జీవితాలు కనపరుచుకునేలా ఉంటారని అందరు భోజనాల కోసం ఎదురు చేస్తున్నారు. నాకు అర్థమైంది. ముగించుకుందాం. దేవుని పది మాటలు ఆయన ఆశీర్వదించి జీవించను గాక.
మహిమలు అనేక సంవత్సరాలు ప్రభా నువ్వు దయా కిరీటాన్ని బిడ్డలకు వస్తుందని ఆశపడుతూ 28 కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. మరలా నెల ప్రభు మేము స్వస్థ ఆరాధనలో కూడిపోయే వరకు ఇతరులైన వారందరినీ కాచి భద్రపరిచి కాపాడమని ఇక మాత్రం పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాం. తల్లి ఇదివరైనా రాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. చావైనా మరణమైన నీ కొరకే కదా ప్రభు. ఇదివరైనా మా పరిచయం నచ్చలుగా ఆశీర్వదించండి, దీవించండి. ఫలభరితమైన సాధనముగా రాబోయే రోజులు అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ సంఘాన్ని నిలవబడతారని సమస్త కుటుంబాన్ని ఈ సంఘ బిడ్డలను అందరినీ ఈ చేతులకు అప్పగిస్తూ ఇంకా రాలేక ప్రభావం అనారోగ్యాల బారిన పడి అనేక సమస్యలతో ప్రభావితమైన లోక పరిపాటు లేని నీ పిల్లలకు ఇదిగోనైనా నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించి మరలా నెలకి నీ పిల్లలైన వారందరినీ సన్నిధాన వార్తలు చేస్తారని ఆశపడు. కొద్ది ప్రార్థనలు యేసువారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ